వెల్కమ్ టు అరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్లో ఆల్రెడీ 2 వీడియోలు చేశాను. ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్లు ఇవి, అలాగే గ్రూప్ డి వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఇవి. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో టైమ్ అండ్ వర్క్కే 15 వీడియోలు పెట్టాను. ఎక్స్పెక్టెడ్ టాప్ మోస్ట్ క్వశ్చన్స్ మీరు అన్నీ చూడండి. అప్పుడు మీకు హై లెవెల్ క్వశ్చన్లు 2021లో ఎలా వస్తాయో కూడా నేను చెప్పాను. మీకు ఖచ్చితంగా 2 మార్క్స్ 3 మార్క్స్ కూడా మిస్ కాకూడదు అంటే టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్ ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూడండి. 15 మంది వ్యక్తులు ఒక పనిని 60 రోజుల్లో చేయగలరు. అదనంగా 5 మంది వ్యక్తులు చేరిన పని ఎన్ని రోజులు ముందు పూర్తగను. అంటే మనుషులు పెరిగితే పని ముందే జరుగుతుంది కదా. ఇలా ఇచ్చాడు ఆప్షన్లు ఇవి. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఎగ్జామ్ చూడండి, రైల్వే ఎన్టీపీసీ 18th జనవరి. ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ జనవరి 18th 2017లో వచ్చింది. ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఉంటాయి క్వశ్చన్లో. డిస్క్రిప్షన్లో టైప్ చేస్తాం చూసుకోండి. క్వశ్చన్ ఏంటంటే 15% కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 60 days. ఇఫ్ 5 more persons are included, then in how many days before the work will be completed? సింపుల్. దీనికి నేను షార్ట్ కట్ చెప్తాను చూడండి. షార్ట్ కట్ చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ మనం మెన్ వేయాలి. ఎప్పుడైనా వర్క్ తర్వాత డేస్, ఓకే. తర్వాత మెన్ 2, తర్వాత వర్క్ 2, తర్వాత డేస్. ఇలా వేయాలి. వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇలాగా, ఓకేనా. ఇంతే. ఈ విధంగా చేయడం వల్ల క్వశ్చన్ డైరెక్ట్గా మీకు ఆన్సర్ వస్తుంది. సో చూడండి ఒకసారి. సార్ 15 మంది వ్యక్తులు ఒక పని వర్క్ అంటే ఒకటే పని 60 రోజుల్లో చేయగలరు 60. అదనంగా 5 మంది అంటే ఎంత? 20 మెంబర్స్. అయితే అదే పనిని ఎన్ని రోజుల ముందు పూర్తి చేయగలరు. అసలు ఎన్ని రోజులు చేస్తారో కనుక్కుంటే ఎన్ని రోజుల ముందు అయిందో చెప్తాను. దీనికి మనం ఏదో ఒక n అనుకోండి, n days. ఇప్పుడు ఎలాగా సార్? నేను చెప్పిందే ఇలాగ మనం మల్టిప్లై చేయాలి. చూడండి, 15 into 1 into 60 by 20 into 1 into n, ఓకేనా. 21s 23s అంటే ఎన్ని రోజులు జరిగింది? 45 days జరిగింది. 45 days జరిగింది అంటే ఎన్ని రోజుల ముందు అయిపోయింది? 60 రోజులు జరిగే పని 45 రోజుల్లో జరిగిపోయిందంటే ఎన్ని రోజుల ముందు అయిపోయింది? 15 days. 15 days అనేది రైట్ ఆన్సర్. 15 days అనేది రైట్ ఆన్సర్. 15 days అనేది రైట్ ఆన్సర్. అర్థమైందా లేదా? మీకు అర్థమైందా? పర్లేదు. ఓకే, క్లియర్గా రాయండి, త్వరగా రాయాలి. నెక్స్ట్, 5 మంది బాలికలు ఒక చొక్కాని 9 రోజుల్లో తయారు చేయగలరు. అయితే 3 బాలికలు అదే చొక్కాని ఎన్ని రోజుల్లో తయారు చేయగలరు అన్నాడు. సింపుల్. ఇఫ్ 5 girls can make a dress in 9 days, then 3 girls will make the same dress in అన్నాడు. సింపుల్. చూడండి, 5 1 9 ఎందుకు వేసాం సార్? డేస్, వర్క్. చూడండి, మెన్ను వర్క్, డేస్. తర్వాత 3
పనిని ఎన్ని రోజులు చేయగలరు? సమ్ ఎన్ ఏదో ఒకటి, సమ్ ఎక్స్ ఏదో ఒకటి అనుకోండి. సింపుల్. చూడండి ఇలాగా అంటే ఏంటి, 5 ఇంటూ 1 ఇంటూ 9 బై 5 ఇంటూ 1 ఇంటూ 9 బై 3 ఇంటూ 1 ఇంటూ ఎన్. అంతేనా కదా? సింపుల్. 3 3 9 ఎంత వస్తుంది? 15 డేస్. 15 డేస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 15 డేస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. 15 మంది పురుషులు ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు. ఒకవేళ 10 మంది పురుషులు కొత్తగా చేరిన అయితే అదే పని ఎన్ని రోజుల్లో పూర్తగను? ఓకేనా? ఇంగ్లీష్ మీడియం చూడండి, ఇది గ్రూప్ డి వాళ్ళకు కూడా చాలా ఈజీ. 15% can do a work in 10 days. If 10 more are involved to complete the work, then find the number of days in which the work is completed అన్నాడు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఏం లేదు, 15 అదే పని ఒక పని 10 డేస్. ఓకేనా? అయితే ఒకవేళ 10 మంది చేరితే ఏమవుతుంది? 25 అవుతుంది. తర్వాత అదే పని ఎన్ని రోజులు చేయగలరు? క్వశ్చన్ మార్క్. ఇది కదా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? ఇది మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇలాగా మల్టిప్లై చేయాలి. ఎలాగ చూడండి, 15 ఇంటూ 1 బేసిక్ కదా, చిన్న చిన్న క్వశ్చన్లు అనుకోవద్దు. మీకు హై లెవెల్ క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా ఇలాగే చేస్తాం. 10 బై 25 ఇంటూ 1 ఇంటూ క్వశ్చన్ మార్క్. సార్ 5 3 5 5 5 1 5 2 ఎన్ని రోజులు? 6 డేస్. ఎన్ని రోజులు సార్? 6 డేస్. ఎన్ని రోజులు? 6 డేస్. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి, 30 మంది పురుషులు ఒక పనిని 16 రోజుల్లో రోజుకి 5 గంటలు పనిచేస్తారు. అదే పనిని 40 రోజుల్లో రోజుకి 6 గంటలు చేయాలంటే ఎంతమంది అవసరం అన్నాడు. చూడండి, ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. ఇంగ్లీష్ మీడియం చదువుతాను. 30 men can complete a work in 16 days. ఇంగ్లీష్ వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఉంటాయి క్వశ్చన్లు. 30 men can complete a work in 16 days, working 5 hours per day. The same work will be done 40 days, working 6 hours per day. How many persons అన్నాడు. అంతేనా? చూడండి సార్, సింపుల్. 30 మెంబర్స్ ఒక పని 16 డేస్ చేస్తారంట. బట్ రోజుకి ఎన్ని రోజులు, రోజుకి ఎన్ని గంటలు అనేది ఇక్కడ వేయాలి మనం. రోజుకి ఎన్ని గంటలు అనేది మనం ఇక్కడ వేయాలి. అది ఎన్ని గంటలు? ఇది 5 ఇక్కడ వేయాలి. తర్వాత ఏమన్నాడు? 40 డేస్లో చేయాలంట. 40 డేస్లో చేయాలంట అదే పని. రోజుకి ఎన్ని గంటలు? 6. రోజుకి ఎన్ని గంటలు? 6. అయితే ఎంతమంది అవసరం? ఇది మెన్ను, ఇది వర్క్, ఇది డేస్. ఓకేనా? సింపుల్ సార్. ఇప్పుడు మనం ఇలాగ మల్టిప్లై చేస్తాం చూడండి. 30 ఇంటూ 1 ఇంటూ 16 ఇంటూ 5 బై క్వశ్చన్ మార్క్ ఇంటూ 1 ఇంటూ 40 ఇంటూ 6. సింపుల్ సార్. 0 0 కొట్టేయండి. 3 1 3 2 ఓకే. 8 4 2 8 8 2 అంటే 10 డేస్. ఎంత సార్? 10 డేస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్గా నోట్ చేసుకోండి ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 25. ఈ చిన్న క్వశ్చన్లు అనుకోవద్దు. ఖచ్చితంగా ఇవి ఆర్ఆర్బి ఎగ్జామ్లో వచ్చినట్టువే. ఇది టీసీఏఎస్ఎం ఎగ్జామ్లో వచ్చింది. చూడండి, 18 మంది పురుషులు ఒక పనిని 7 రోజుల్లో చేయగలరు. ఓకేనా? అంటే క్వశ్చన్ నెంబర్ 25. 18% can make a model of ship in 7 days. Then find the how many days 15 persons can make. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ జనవరి 19 2017లో వచ్చింది. జనవరి 19 2017. ఓకేనా? చూడండి, సింపుల్ ఇది. అయితే ఏమన్నాడు? 15 మంది అదే పని ఎన్ని రోజులు చేస్తారు. సింపుల్ కదా, ఇలా మల్టిప్లై చేయడమే కదా. 18 ఇంటూ
1 into 7 by 15 into 1 into క్వశ్చన్ మార్క్. చూడండి, 3 6ల 3 5ల 42 42 by 5 అంటే 5 ఉంటే ఏం చేయాలి, పైన మల్టిప్లై చేసేయాలి, పాయింట్ పెట్టేయాలి అని చెప్పాను. 5తో కొట్టేయాలంటే నంబర్ని డబుల్ చేసి పాయింట్ పెట్టేస్తే చాలు, అయిపోద్ది, సింపుల్. ఓకేనా? 8.4 ఈజ్ రైట్ ఆన్సర్. 8.4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూద్దాం. 5 మంది పురుషులు 540 రూపాయలకు గాను 4 రోజుల్లో చేయగలరు. అయితే 7 మంది పురుషులు 6 రోజుల్లో ఎంత సంపాదిస్తారు అన్నాడు. ఇఫ్ 5 persons in 4 days earn 540 rupees, then find the income 7 persons in 6 days. చెప్తున్నాం కదా, చాలా ఈజీగా ఉంటాయి ఎగ్జామ్ పేపర్లో. మీరు అనుకోవచ్చు ఎన్టీపీసీ పేపర్ 2021 అయితే కష్టం ఉంటుంది, గ్రూప్ డి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఎన్టీపీసీ 2017 క్వశ్చన్లు ఇవి, కాబట్టి మీరు ఎంత ఈజీగా ఉన్నదా అనుకోవద్దు. అందుకే మన ప్లేలిస్ట్ చూడండి, హైలీ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి మీకు నేను ఇంగ్లీష్ మీడియం బుక్ చెప్పున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో ఎవ్వరు ఇన్ని చాప్టర్లు కవర్ చేయలేదు. ఏది న్యూ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మనం చేస్తున్నాం చూడండి, తెలుగు మీడియం కూడా చేస్తున్నాము. ఓకేనా? ఇప్పుడు ఈ బిట్ చెప్తాను చూడండి. ఏం రాయాలి సార్? ఫస్ట్ మెన్, తర్వాత ఏంటి వర్క్. వర్క్ అంటే ఏంటి ఇక్కడ? డబ్బులు. డబ్బులైన వర్కే. తర్వాత డేస్, తర్వాత ఏంటి సార్? 7, తర్వాత ఏంటి 6, ఎంత? ఇది క్వశ్చన్ మార్క్. సింపుల్ సార్, చూడండి ఇలా మల్టిప్లై చేస్తామా లేదా? 5 into క్వశ్చన్ మార్క్ into 4 by 7 into 540 into 6. ఇంతేనా కదా సార్? సింపుల్గా చేద్దాం చూడండి. మనం ఇప్పుడు దేంతో పోతుంది ఇది? 5తో కొట్టేస్తున్నాను. 5తో కొట్టేయాలంటే ఏం చేయాలి? దీన్ని డబల్ చేసేయాలి. డబల్ చేస్తే ఎంత? 108. 0 వేసిపోయింది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు 4తో కొట్టేస్తున్నాం చూడండి. 4 2s 8. ఓకేనా? 2 8 4 7s. ఓకే, ఇప్పుడు చూడండి 7 చూడండి, లాస్ట్ డిజిట్ చూడండి సార్. 7 7 అంతా 49. 7 7 49. 9 6 54. లాస్ట్లో 4 వచ్చింది. అంటే రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఎంత? 7 × 27 × 6 చేస్తే మీకు ఏమొస్తుంది? 1134 వస్తుంది. 7 × 27 × 6 చేస్తే 1134 వస్తుంది. అదే రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27 చూద్దాం. బాగా వినండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. కానీ మనం ఈజీ కంటే ముందు ప్రాసెస్ నేర్చుకోవాలి. ప్రతి క్వశ్చన్ ఒక మార్క్ అనేది మీరు గమనించండి. 15 మంది పురుషులు ఒక పనిని 30 రోజుల్లో చేయగలరు. అయితే రెట్టింపు సామర్థ్యంతో అదే పనిని 30 మంది పురుషులు ఎన్ని రోజుల్లో చేయగలరు అన్నారు. చాలా ఈజీ, కంటి చూపుతో పెట్టేసి ఈ క్వశ్చన్. ఎలాగంటే వినండి, 15 మంది 30 మంది ఏమైంది? రేషియో డబుల్ అయింది. అంటే మనుషులు రెట్టింపోయారు. అప్పుడు ఏమవ్వాలి? పని సగం అవ్వాలి. కానీ 30 రోజులు కాస్త 15 రోజులు అవ్వాలి. ఆన్సర్ 15 రోజులు. ఎప్పుడది? రెట్టింపు సామర్థ్యం అనకపోతే ఎంత? 15 రోజులు. రెట్టింపు సామర్థ్యం అన్నాడు కాబట్టి ఇంకా స్పీడ్గా చేస్తారు. 15 కాదు, ఇంకా సగం 7.5. అర్థమైందా? ఇదన్నమాట, ఎంత స్పీడ్గా మీరు చేయాలి. కానీ నార్మల్ స్టూడెంట్స్ ఏం చేస్తారు? ఈ క్వశ్చన్ చేయడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే రైల్వే ఎన్టీపీసీ 18th January 2017లో వచ్చింది. ఈ క్వశ్చన్ చూడండి, 15 మెంబర్స్ ఒక పనిని 30 రోజుల్లో చేస్తారు. 30 మంది అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేది క్వశ్చన్. కానీ రెట్టింపు సామర్థ్యం, ఫస్ట్ ఒక సామర్థ్యం అయితే రెండోదంతా 2. ఫస్ట్ ఒకటైతే రెండోదంతా 2. ఇంతే కదా? సింపుల్ స్టూడెంట్స్, మనం ఏం చేయాలి? ఇలా మల్టిప్లై చేద్దాం. అయిపోయింది. 15 × 1 × 30 × 1 by 30 × 1 × క్వశ్చన్ మార్క్ × 2.
30 30 క్యాన్సల్. ఏమైంది 15లో సగం అంటే 7.5. 7.5. ఓకేనా? బేసిక్స్ నుంచి మీకు అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ ఏ మోడల్ మిస్ చేయలేదు. ఎందుకంటే 15 వీడియోలోనే టైమ్ అండ్ వర్క్లో మీరు చూడండి. అవుట్ ఆఫ్ నిన్న ఒక స్టూడెంట్ నాకు కార్తిక్ అబ్బాయి పేరు, అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు, టైమ్ అండ్ వర్క్ ఎగ్జామ్ రాశాను సార్, అవుట్ ఆఫ్ 15 అటెంప్ట్ చేశాను, అవుట్ ఆఫ్ 15 మార్క్స్ వచ్చాయి. అంటే మీరు ఇంత బాగా నాకు యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పారు అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని మీరు అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ ఏప్రిల్లో కూడా ఈ వీడియోలు మీకు ఎక్కువ యూజ్ అవుతాయి. ఎందుకంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది, దానికి కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్, ఏ కాంట్రాక్టర్ టేక్స్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఎ మేకింగ్ రోడ్ ఇన్ 100 days. ఏం చేశాడు, ఒక కాంట్రాక్టర్ ఒక రోడ్ను 100 రోజుల్లో వేయాలని ఒప్పందం చేసుకున్నాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా టఫ్గా ఫీల్ అవుతారు స్టూడెంట్స్. అయితే 110 మంది పురుషులు ఆ పనిలో ఉన్నారు. ఎంతమంది? 100 రోజులు చేయాలి, 110 మంది పురుషులు తీసుకున్నాడు. ఈ ఇన్వాల్వ్డ్ 110 persons. ఓకే, ఈ ఫౌండ్ ఇన్ 45 days ఓన్లీ 1/4 ఆఫ్ వర్క్ వాజ్ కంప్లీటెడ్. ఏం చేశాడు, మొదటి 45 రోజుల్లో 1/4 అయిందంట. 4లో ఒక భాగమే అయింది, ఎంత అవ్వలేదు, ఇంకా 3 భాగాలు అవ్వలేదు. 4లో ఒక భాగం అయింది, ఎంత అవ్వలేదు, 3 భాగాలు అవ్వలేదు. ఓకే, దెన్ టు కంప్లీట్ ద వర్క్ హౌ మెనీ మోర్ పర్సన్స్ విల్ బి రిక్వైర్డ్. అంటే ఏమి లేదు, ఆ పని పూర్తి అవ్వాలంటే ఇంకా ఎంతమంది అవసరం అన్నాడు. సింపుల్ క్వశ్చన్ చూడండి. ముందు 110 మెన్ ఇచ్చాడు. తర్వాత పని ఎంత చేశారో 1/4 చేస్తున్నాడు. ఎంత చేశారో 1/4 చేశారు. చూడండి, 110 men 1/4 వర్క్ అయింది. ఎంత అయింది? 1/4 వర్క్ అయింది. ఎన్ని రోజులు పనిచేశారు? 45 days పనిచేశారు. ఎన్ని రోజులు పనిచేశారు? 45 days పనిచేశారు. ఓకేనా? అలాగే ఎంతమందో తెలియదు, మిగిలిందంతా 4లో 1 అయిపోతే ఎంత మిగిలింది? 3/4. 3/4. ఇంకెన్ని రోజులు మిగిలింది? మొత్తం 100 కదా, 45 అయిపోయింది. మిగిలిందంతా 55. సింపుల్ కదా? సింపులా కాదా? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇలా మల్టిప్లై చేయాలి. అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాస్తున్నాను, 110 ఇంటూ 3/4 ఇంటూ 45 ఓకే, క్వశ్చన్ మార్క్ ఇంటూ 1/4 ఇంటూ 55. 4 కొట్టేశాను. ఇప్పుడు ఏమైంది చూడండి, 55 ఒకట్లా, 55 రెండులా, 45 మూడులా, లేకపోతే 45 ఆరులా, 45 ఆరులా, 45 ఆరులు అంటే 93లా, 270, 270 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. సార్ ఇక్కడ 270 మెంబర్స్ ఉన్నారంటే అడిషనల్గా ఎంతమంది చేరారు? 160 మెంబర్స్ చేరారు. అడిషనల్గా ఎంతమంది చేరారు? 160 మెంబర్స్ చేరారు. క్వశ్చన్ నెంబర్ 29 చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, ఎక్సలెంట్ క్వశ్చన్. ఇఫ్ 15 men can make 100 meters long, 4 meters broad and 60 centimeters thick wall in 25 days, then 80 meters long, 3 meters broad and 40 centimeters thick wall can be made of the time taken than previous. How many men are finished అని అడిగాడు. సింపుల్, ఏం లేదు, ఏమన్నాడు, 15 మెంబర్స్ అన్నాడు. చూడండి, వర్క్ ఇక్కడ రాయాలి. 100 meters పొడవు, 4 మీటర్లు ఎడల్పు, 4 మీటర్లు ఎడల్పు. తర్వాత 60 సెంటీమీటర్ అని రాస్తారు. 0.6. ఓకేనా? ఎన్ని రోజులు? 25 రోజులు. ఎన్ని రోజులు? 25 రోజులు. ఇది తర్వాత ఏమన్నాడు, దీంట్లో సగం రోజుల్లో అంటే 25/2, సగం రోజుల్లో 80 మీటర్లు పొడవు, 3 మీటర్లు ఎడల్పు, 0.4 సెంటీమీటర్లు అయితే ఎంతమంది అవసరం? సింపుల్. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాము,
0.4 into 25 by question mark into 100 into 4 into 0.6 into 25 by 2 25 కొట్టేసాను 2 పైకి వెళ్ళిపోద్ది ఓకేనా చూడండి ఇది ఈ పాయింట్లు అయిపోయింది 2 2లు 2 3లు కొట్టేసి అలాగా తర్వాత 0 0 కొట్టేయండి సార్ వినాలి చూడండి ఈ 2కి ఈ 2 కొట్టేశాను ఈ 3 3 పోయింది 4తో 4 2s ఓకే 30 by ఇక్కడ ఎంత ఉంది సారీ సార్ ఇది 2 కింద ఉంది 2 కింద ఉంది ఓకేనా ఈ 2 అలా ఉంది చూడండి ఈ 30 ఎన్నిసార్లు పోయింది 3 టైమ్స్ పోయింది ఈ 2 పైకి వెళ్ళిపోద్ది 2 into 2 4 4 into 3 12 days ఈ 2 కిందది పైకి వెళ్ళిపోద్ది ఏమవుతుంది 2 into 2 4 4 into 3 4 into 3 12 ఈ క్యాలిక్యులేషన్ చాలా ఈజీ మీరు జాగ్రత్తగా చేయాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను చూడండి ఇది ఎన్టీపీసీ ఏప్రిల్ 18 2016లో వచ్చింది ఎక్సలెంట్ క్వశ్చన్ బాగా వినండి క్వశ్చన్ని In a port, there is sufficient food for 2000 members for 54 days. ఏం చేశాడు 2000 మందికి అవసరమయ్యే ఫుడ్ 54 రోజులు సరిపడుతుందంట ఓకే ఆఫ్టర్ 15 days more persons comes then food remained for 20 days more. ఏం చేశాడు 15 రోజుల తర్వాత ఎక్కువ మంది వచ్చారంట ఎక్కువ మంది రావడం వల్ల ఏమైంది ఇంకా 20 రోజులు మాత్రమే సరిపోయింది అయితే ఎంతమంది వచ్చారో అన్నాడు చాలా ఈజీ క్వశ్చన్ ఇది చూడండి ఎక్సలెంట్గా చెప్తాను చూడండి 2000 మెంబర్స్ ఉన్నారు ఫస్ట్ ఒక వర్క్ మొత్తం ఎన్ని రోజులు చేయాలి 54 డేస్ చేయాలి కానీ ఎన్ని రోజులు అయిపోయింది 15 డేస్ అయిపోయింది అంటే యాక్చువల్గా వీళ్ళు 39 డేస్కి సరిపడా ఫుడ్ ఉండాలి యాక్చువల్గా 39 డేస్కి సరిపడా ఫుడ్ ఉండాలి అయితే ఏమడిగాడు ఎంతమందో తెలీదు ఎంతమంది చేరాడు అన్నాడు ఎంతమందో తెలీదు ఇప్పుడు ఏంటి అదే పని ఇంకేమేయాలి ఇక్కడ మనం 54 2000 ఓకే ఒక నిమిషం ఏమన్నాడు ఇప్పుడు ఇంకా 20 రోజులు ఎక్కువ తీసుకున్నారు 20 రోజులు అయిపోయింది సింపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇలాగ మల్టిప్లై చేస్తాం ఏమైంది ఫ్రెండ్స్ 2000 into 1 into 39 by question mark into 1 into 20 ఏం చేస్తాం ఇది 0 కొట్టేశాను 100 అంటే 3900 మెంబర్స్ ఎంత ఇది 3900 మెంబర్స్ ఉన్నారు 3900 మెంబర్స్ అయితే ఫస్ట్ ఇనిషియల్కి ఎంతమంది ఉన్నారు 2000 మంది ఉన్నారు 3900 మెంబర్స్ అంటే ఎంతమంది చేరారు కొత్తగా 1900 మంది చేరారు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళకి ఇంత ఎన్టీపీసీ క్వశ్చన్లు ఇవి బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఖచ్చితంగా మీకు డిస్క్రిప్షన్లో క్వశ్చన్ ఉంటాయి చూసుకోండి ఏ క్వశ్చన్ అయినా పర్లేదు హై లెవెల్ క్వశ్చన్ అయినా ఇబ్బంది లేదు మన వేలో మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేస్తే ఇంకా ఎక్కువ వీడియోస్ వస్తాయి చాలామంది అడుగున్నారు మెన్సురేషన్ జామెట్రీ కూడా చెప్పండి అనేసి హై లెవెల్ మీకే టాపిక్ కావాలంటే అది చెప్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఉంటాను